మీ మొత్తం బిల్లు 12,000 రూపాయలు సార్. ఎలా పే చేయాలనుకుంటున్నారు, కార్డా క్యాషా? నేను ఆన్లైన్ పే చేస్తాను. డబ్బు ట్రాన్స్ఫర్ చేద్దామంటే నెట్వర్క్ సరిగ్గా లేదు. కాస్త హెల్ప్ చేస్తారా? సార్, మీ నెట్వర్క్ సరిగా లేకపోతే మీరు ఫ్రీ వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయిపోయింది, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ షాపింగ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఈ ట్రాన్సాక్షన్లో నేను చేయలేదే. నేను డబ్బు ఎవరికి చెల్లించకుండానే నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోతున్నాయి. చివరిసారిగా మీరు ఎవరికి పేమెంట్ చేశారు, ఎక్కడ చేశారు డాడీ? చివరిసారిగా నేను షాపింగ్ మాల్లో పే చేశాను. అక్కడ నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. నా నెట్వర్క్ అప్పుడు పనిచేయలేదు, అందుకని నేను ఫ్రీ వైఫైని కనెక్ట్ చేసుకుని పేమెంట్ చేశాను. ఆర్థిక లావాదేవీల కోసం ఫ్రీ వైఫైని వాడారా? అది సేఫ్ కాదు డాడీ. హ్యాకర్స్ ఈ వైఫైని యూజర్స్ ల డేటాని యాక్సెస్ చేసేందుకు మరియు చట్టవిరుద్ధమైన పనులను చేసేందుకు యూజ్ చేస్తారు. బాబు, నాకు ఆ విషయం తెలియదురా. మీరు ఎప్పుడైతే ఫ్రీ వైఫై నెట్వర్క్ ని వాడారో అప్పుడు హ్యాకర్లు మీ వ్యక్తిగత డేటాని యూజ్ చేసి మీ బ్యాంక్ ఖాతా నుండి అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అందుకే మీకు ఈ మెసేజ్లు వస్తున్నాయి. ఓరి దేవుడో, పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయను? లావాదేవీలు జరిగినప్పుడు వచ్చిన SMS లో ఇవ్వబడిన నెంబర్ ద్వారా వెంటనే ఫోన్ చేసి లేదా బ్యాంక్ కెళ్లి రిపోర్ట్ చేసి మీ అకౌంట్ ని బ్లాక్ చేయమని చెప్పాలి. అప్రమత్తంగా ఉండండి. పబ్లిక్ వైఫైల వల్ల మోసాలు జరగవచ్చు. అప్రమత్తంగా ఉండండి. చేయవలసినవి: ఎల్లప్పుడూ సురక్షితమైన వైఫై నెట్వర్క్ ని యూజ్ చేయాలి. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. చేయకూడనివి: పబ్లిక్ వైఫై ని ఉపయోగించకూడదు. ఆర్థిక పరమైన లావాదేవీలు చేసేటప్పుడు ల్యాప్టాప్ లేదా మొబైల్ డివైస్ ని హ్యాక్ చేయటం చాలా తేలిక. ఏమాత్రం సురక్షితం కాని వైఫై కనెక్షన్ ని వాడతారో హ్యాకర్స్ ఈమెయిల్ ని చదివి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ని దొంగిలించగలుగుతారు.